మీనాక్షి నటరాజన్ పిటిషన్ కాసేపట్లో సుప్రీంలో విచారణకు రానుంది. అయితే తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నామినేషన్ ని రిజెక్ట్ చేయడానికి కారణమైన క్రిమినల్ కేసు అసలు ఉనికిలోనే లేదని, దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానాన్ని కోరారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్ కాసేపట్లో సుప్రీంలో విచారణకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ మాత్రం తిరస్కరించారు. అంటే నామినేషన్ తిరస్కరణ గల కారణాలను ఏదైతే తెలంగాణలో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు వివరాలను నామినేషన్తో పాటు దాఖలు చేసేటటువంటి ఫామ్ నెంబర్ 26 ఏదైతే ఉంటుందో ఆ 26లో పొందుపరచలేదు. అందుకే ఈ నామినేషన్ను తిరస్కరించామని చెప్పి ఇప్పటికే మధ్యప్రదేశ్ రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా నిన్న ఏ విధంగానైతే విత్డ్రాయల్ సమయం ముగియగానే అప్పటి వరకు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు. సో ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి అంటే తన నామినేషన్కి సంబంధించినటువంటి విత్డ్రాయల్ ఏదైతే ఉందో అవన్నీ ఏవి చూడకుండా కావాలనే తిరస్కరించారంటూ మొదట కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ నేతలందరూ కూడా రిప్రజెంట్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, ఎటువంటి విచారణ జరగకపోవడంతో వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు మీనాక్షి నటరాజన్. సో సుప్రీంకోర్టులో మరికొద్ది సేపట్లో ఈ కేసు విచారణ జరగబోతుంది. ముఖ్యంగా తెలంగాణలో తనపై ఒక ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమే ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కోర్టు నోటీసులు మాత్రమే జారీ చేశారు. ఎక్కడా కూడా తన కాగ్నిజెన్స్ తీసుకోలేదు. పైగా కోర్టు ముందు తన వాదన కూడా వినిపించలేదు. సో ఇవన్నీ ఎటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ కాకముందే తనపై కేసు ఉందని చెప్పి మధ్యప్రదేశ్కు సంబంధించి రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావాలనే ఈ విధంగా తన నామినేషన్ను తిరస్కరించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న వాస్తవానికి అంటే ఎప్పుడైతే నిన్న విత్డ్రాయల్ సమయం ముగియగానే అటు ఫలితాలను ప్రకటిస్తారు కాబట్టి సో అటువంటి ప్రకటన ఉండకుండానే మొదట స్టే ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అత్యవసరంగా ఈ కేసును విచారణ జరపాలంటూ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు, స్పెషల్ మెన్షన్ చేశారు. కానీ నిన్న అత్యవసరంగా కేసును విచారించలేము, రేపు విచారిస్తామంటూ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ విషయంలో ఎటువంటి ఆదేశాలు కూడా ఇవ్వలేమని చెప్పి నిన్న స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా మరికొద్ది సేపట్లో ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం విచారించబోతుంది. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా కనిపిస్తున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో పాటు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏఐసిసి కార్యాలయానికి చేరుకున్నారు. తను ఏ విధంగానైతే నామినేషన్ పత్రాల్లో తను ఇవ్వాల్సినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చాను, ఎక్కడా కూడా తన పైన ఉన్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్ కానీ లేదంటే లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి సమాచారం అడగలేదు. సో దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని మాత్రమే తాను ఇవ్వలేదు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఇవ్వాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాము. మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతుంది. సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనే దాని మీద కూడా ఏఐసిసి వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో సుప్రీంకోర్టులో ఒకవేళ అంటే అనుకూలంగా తీర్పు రాకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం ఏఐసిసిలో కీలకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు మీనాక్షి నటరాజన్ పిటిషన్ పైన అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. అక్షయ, రాజీవాల రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ నేతలు. అండ్ సుప్రీంలో సవాల్ చేశారు. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఫర్దర్ గా ఏ విధంగా మూవ్ కాబోతున్నారు? అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, ఏ విధంగానైతే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారో ఆయన బీజేపీ ఒత్తిడి వల్ల కావాలనే ఇటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ కంప్లైంట్ అనేది ఒక ప్రైవేట్ కంప్లైంట్. సో ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ బీజేపీ ఇచ్చినటువంటి సూచన మేరకు లేదంటే
ఏ విధంగానైతే బీజేపీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే రిటర్నింగ్ అధికారి ఇటువంటి పని చేశారు. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు న్యాయం దక్కుతుందని చెప్పడంతో పాటు ఏ విధంగానైతే తమకున్నటువంటి ఎమ్మెల్యేల మద్దతును కూడా రాష్ట్రపతి ముందు చూపెట్టాలనుకుంటున్నారు. అందుకోసమే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. సో ఫైనల్ గా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓకే రాజు.